వెల్కమ్ టు D6. నేను మీ ప్రొఫెసర్ గాలి వినోద్ కుమార్, D6 MD మరియు డీజాక్ చైర్మన్ మాట్లాడుతున్నా. ఇవాళ కులగణన మీద మనము పాజిటివ్ ఏంటి, నెగటివ్ ఏంటి, అసలు కులగణన వల్ల పెద్ద వచ్చే లాభాలు ఏంటి, తర్వాత దాని వెనుక ఉన్న నష్టాలు ఏంటి అనే దాని మీద మనం చర్చించుకుందాం. ముఖ్యంగా కొంతమంది ఏంటంటే కులగణన కులతత్వాన్ని ఇవాళ పెంచి పోషిస్తుంది. అసలు కులమే అవసరం లేదు పథకాలు వేయడానికి అని చెప్పేసి కొంతమంది మాట్లాడుతున్న పరిస్థితి. జేపీ లాంటి వాళ్ళు ఇవాళ ఒక మేధావిగా ఉండి కూడా లోక్సత్తా ఏర్పాటు చేసి కూడా ఆయన ఒక మాజీ ఎమ్మెల్యే ఒక ఐఏఎస్ ఆఫీసర్ అయి ఉండి ఇవాళ కులంతో పని లేదు పథకాలు ఇవ్వడానికి అని చెప్పేసి మాట్లాడుతున్నాడు. ఇవాళ జేపీ గారు చెప్పాలి నాకు, మరి కులంతో పని లేనప్పుడు ఇవాళ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 50 ఏళ్ళు ఒక రెడ్డి కులమే ఎందుకు ఆధిపత్యం చేసింది? తర్వాత మీ కమ్మ కులమే ఎందుకు ఆధిపత్యం చేసింది? చంద్రబాబు రూపంలో మీ కమ్మ కులమే ఎందుకు ఆధిపత్యం చేసింది? తెలంగాణ ఏర్పడిన తర్వాత ఆపర్చునిటీ లేని వెలమ కులమే ఎందుకు అధికారంలోకి వచ్చింది? తర్వాత మళ్ళీ రెడ్డి కులమే ఎందుకు అధికారంలోకి వచ్చింది? కులంతో రాజకీయాలకు సంబంధం లేనప్పుడు, కులంతో పథకాలకు సంబంధం లేనప్పుడు, కులంతో దేనికి సంబంధం లేదన్నప్పుడు, ఇవాళ స్కిల్తోనే మాత్రమే సంబంధం ఉన్నప్పుడు మరి మీ దగ్గర ఉన్నది దొంగ స్కిల్లా, మంచి స్కిల్లా? ఈ 7% ఉన్న అగ్రవర్ణాల దగ్గర ఉన్నది దోపిడీ తెలివా? 7% ఉన్న వాళ్ళ దగ్గర మొత్తం సంపద ఉంది, 7% ఉన్న వాళ్ళ దగ్గర భూమి ఉంది, పరిశ్రమలు ఉన్నాయి, డబ్బు ఉన్నది, అధికారం ఉంది, అహంకారం ఉంది, కులహంకారం ఉంది. మరి మీరంతా కూడా ఇలా కులం ఆధారంగానే వచ్చింది కదా ఇదంతా. మీరు ఎక్కువ కులం అనే కదా ఇవాళ 93% జనాభా కలిగిన బీసీ ఎస్సీ ఎస్టీలంతా కూడా ఇవాళ ఈ కులగణన, ఒకవేళ కులగణన అంటే కులం జనాభా ఎంతో తెలియదాని కాదు. ఇవాళ సమగ్ర కుటుంబ సర్వేలో ఆల్రెడీ 52% ఉన్నదని చెప్పింది. 1931 సెన్సెస్లోనే అప్పుడే 52% బీసీలు ఉన్నదని చెప్పిండు. బట్ బీసీలకు ఉన్నప్పటికీ కూడా, లేదా ఎస్సీ ఎస్టీలు ఉన్నప్పటికీ కూడా వాళ్ళ దగ్గర భూమి లేదు, వాళ్ళ దగ్గర సంపద లేదు, డబ్బు లేదు, వాళ్ళ దగ్గర పరిశ్రమలు లేవు. చివరికి అధికారము ఇవైతే ఎవరి దగ్గర ఉంటాయో వాళ్ళకు అధికారం వస్తుంది. కాబట్టి ఇవాళ కులంలో ఎస్సీలలో కూడా వివేక్ కుటుంబానికి ఎందుకు అధికారం వచ్చింది? వివేక్ కుటుంబంలో ఎంపీలో 2 ఎమ్మెల్యేలు అవుతారు, మా కొడుకు మా ఎంపీ అవుతాడు, రేపు వివేక్ మంత్రి కూడా అవుతాడు. ఎందుకంటే డబ్బు అనేది ఎన్నికలను ప్రభావితం చేస్తుంది కాబట్టి, డబ్బు అనేది రాజకీయాలు నిర్ణయిస్తుంది కాబట్టి. అంటే సంపన్నుడు ఏ కులంలోనైనా సంపన్నుడు మాత్రమే అధికారాన్ని చేపట్టడానికి ఇవాళ అత్యంత కీలకమైన విషయము. మరి సంపన్నులు ఎంతమంది అనే విషయం ఎట్లా తేలుతుంది? సంపన్నుల విషయం తేలకుండా ఇవాళ మొత్తం ఈ కేవలము కులగణన చేసినంత మాత్రాన సంపన్నులు అనే విషయాన్ని తేలకుండా అధికారము ఎస్సీలో ఉన్న సంపన్నులకు పోతలేదా? ఎస్టీలో ఉన్న సంపన్నులే ఎమ్మెల్యేలు, ఎంపీ, మంత్రులు అయితే లేరా? బీసీలో ఉన్న వాళ్ళు కూడా అంతే కదా. ఓసీలో చివరికి రెడ్లు కూడా, డబ్బునులే రెడ్లు అవుతాను కానీ పేద రెడ్లు ఎవరైనా అవుతున్నారా? బ్రాహ్మణులు డబ్బున్న రెడ్లు బ్రాహ్మణులు అవుతారు కానీ పేద బ్రాహ్మణులు ఎవరైనా అవుతున్నారా? పేద కమ్మలు అవుతున్నారా? పేద వెలమలు అవుతున్నారా? ఎవరు అవుతున్నారు? అధికారం ఎవరికి వస్తుంది? ఈ 7%లో కూడా అధికారం డబ్బున్న వాళ్ళకు మాత్రమే వస్తున్నది, సంపన్నులకు మాత్రమే వస్తున్నది. ఈ సంపద పంపిణీ జరగకుండా కులం గణన చేసినంత మాత్రాన పెద్దగా ఒరిగేది ఏమి లేదు. ఇవాళ 52% ఉంటే 52% భూమిలో వాటా ఇస్తావా? బీసీలకి 52% బడ్జెట్లో వాటా ఇస్తావా? పరిశ్రమలో వాటా ఇస్తావా? రేవంత్ రెడ్డి, రాహుల్ గాంధీ 52% ఉన్న వాళ్ళకి ఇవాళ ఏ రంగాల్లో నువ్వు వాటా ఇస్తావో? కేవలం రిజర్వేషన్లకు మాత్రమే 90% ప్రైవేటీకరణ అయిపోయిన తర్వాత 10% ఉన్న రిజర్వేషన్లతో ఈ కులగణన చేసిన తర్వాత ఆ రిజర్వేషన్లలో ఈవెన్ ఉన్నత న్యాయస్థానాల్లో బీసీలకు రిజర్వేషన్లు లేవు, విశ్వవిద్యాలయాలు లేవు. ఒక స్టాండర్డ్స్ అంటే ఎక్కడైతే బీసీలకు కానీ ఎస్సీ ఎస్టీలకు కానీ ఉన్నత న్యాయస్థానాల్లో రిజర్వేషన్లు లేవు, ఉన్నతమైన పరిశోధన కేంద్రాలలో లేవు, ఐఐటీలో పెద్ద పెద్ద సంస్థలలో ఇవాళ రిజర్వేషన్లు లేవు. మరి ఇవాళ కులగణన చేసినంత మాత్రాన ఈవెన్ ప్రైవేట్ రంగంలో ముఖ్యంగా 90% ఇవాళ ఉద్యోగ అవకాశాలు, ఉపాధి అవకాశాలు ఉన్న 90% ప్రైవేట్ రంగంలో కూడా రిజర్వేషన్లు లేవు. మరి ఈ క్రమంలో కులగణన చేసినంత మాత్రాన
ఏమవుతుంది అని చెప్పి అంటున్నాడు కదా. ఇవాళ కులం పునాదుల మీద ఒక నీతిని కానీ ఒక జాతిని కానీ నిర్మించలేమని అంబేద్కర్ వైపు చెప్పినప్పుడు మరి అదే కులం పునాదిగానే రాజకీయాలు జరుగుతున్నాయి, అదే కులం పునాదిగానే ఇలా సంపద, అదే కులం పునాదిగానే అధికారము, పరిశ్రమలు, ఇవాళ అన్నీ కూడా కులం పునాదిగానే ఇవాళ డిస్ట్రిబ్యూట్ అవుతున్నాయి. కాబట్టి ఆ కులం పునాదిగానే ఇవాళ జనాభా లెక్కలు ఉన్నంత మాత్రమే మొత్తం ఏదో జరిగిపోతుందని చెప్పేసి భ్రమంలో ఉండడానికి లేదు. జనాభా లెక్కలు ఇవాళ చూచాయిగా అధికారికంగా కాకపోయినా అనధికారికంగా ఇవాళ కేసీఆర్ గారు సమగ్ర కుటుంబ సర్వేలో చెప్పారు. అది అధికారికంగా బయటకు రాకపోవచ్చు కాక, బట్ 52% బీసీలు ఉన్న విషయం 1931లోనే తెలిసిపోయింది. మొన్న 2014లో కూడా తెలంగాణలో 52% ఉన్న విషయం తెలిసిపోయింది. సర్వే చేసిన తర్వాత రేవంత్ రెడ్డి సంపద పంపిణీ చేయడానికి రెడీ అవుతాడా? అధికారాన్ని రెడ్ల నుండి బీసీలకు ముఖ్యమంత్రికి పదవి ఇవ్వడానికి రెడీ అవుతాడా? పరిశ్రమల్లో ఈ వర్గాలకు జనాభా దామాషి పద్ధతిలో ఈ వర్గాలకు పరిశ్రమలో వాటా ఇస్తారా? బడ్జెట్ రాష్ట్ర ప్రభుత్వ బడ్జెట్లో ఈ వర్గాలకి 93% బడ్జెట్ కేటాయిస్తారా? మరి ఇవేమి చేయకుండా కేవలం జనాభా లెక్కలు చేసినంత మాత్రాన 42% లోకల్ బాడీలో ఏదో ఇస్తారన్నంత మాత్రాన పెద్దగా ఒరిగేది ఏముంటుంది బీసీ ఎస్సీ ఎస్టీలకి? లేదంటే 42% బీసీలకు ఇస్తే ఒరిగేది ఏముంటుంది? అంటే న్యాయ వ్యవస్థలో నీకు రిజర్వేషన్లు ఉన్నాయి, రాజకీయ రంగంలో నీకు రిజర్వేషన్లు ఉన్నాయి, ఉన్నత సంస్థలలో సెక్రటేరియట్లో అంటే పార్లమెంట్లో ఉన్నాయి, హైయర్ ఎడ్యుకేషన్లో ఉన్నాయి, హైయర్ జ్యుడిషియల్లో ఉన్నాయి, ఎక్కడైతే కీలకమైన శాఖలలో ఉన్నాయో అక్కడ ఎక్కడ కూడా రిజర్వేషన్లు ఉన్నాయి. మరొకవైపు మొత్తం 90% ప్రైవేట్ రంగము ఇవాళ ఈ దేశాన్ని ఈ రాష్ట్రాలను మొత్తం కబ్జా చేస్తున్న క్రమంలో మళ్ళీ అందులో రిజర్వేషన్లు లేవు. మరి జనాభా లెక్కలు చేసినంత మాత్రాన ఎంతో గొప్ప మార్పు వస్తుందని చెప్పేసి భ్రమంలో ఉండడానికి వీల్లేదు. ఎందుకంటే ఇవాళ రాహుల్ గాంధీ గారు చెప్తున్నాడు న్యాయ వ్యవస్థలో ఎంతమంది అంటున్నాడు. రాహుల్ గాంధీ గారు అసలు ఫస్ట్ బాధ్యత వహించాల్సింది మీ కాంగ్రెస్ పార్టీ. ఈ దేశాన్ని సుదీర్ఘకాలంగా పరిపాలించిన పార్టీ మీది. ముందు క్షమాపణ ముక్కు నేలకు రాయి రాహుల్ గాంధీ ముక్కు నేలకు రాసి క్షమాపణ చెప్పి ఇలా కులగణన చేసి దేశవ్యాప్తంగా కులగణన చేసి మొత్తం ఈ దేశ సంపదని, ఈ దేశ పరిశ్రమలని, ఈ దేశ భూమిని, మొత్తం ఈ దేశంలో కార్పొరేట్ వైద్యాన్ని, కార్పొరేట్ విద్యను, మొత్తం సకల సంపదలను కూడా ఇవాళ రాహుల్ గాంధీ కులగణన చేసిన తర్వాత ఈ తెలంగాణలో ముందు పంచిపిచ్చి నువ్వు ఈ తెలంగాణ మొత్తం మోడల్ అని చెప్పు, లేదంటే ముక్కు నేలకు రాసి క్షమాపణ చెప్పు. ఇంతకాలము మేము చేసినే తప్పు, మా తప్పిదాల కారణంగానే ఈ దేశంలో ఈ బడుగు బలహీన వర్గాలకు దక్కాల్సిన రాజకీయ రంగంలో వాటా, సామాజిక రంగంలో వాటా, ఆర్థిక రంగంలో వాటా దక్కలేదు, మా తప్పుడు నిర్ణయాల వల్లనే దక్కలేదని చెప్పేసి ముక్కు నేలకు రాయి రాహుల్ గాంధీ. అప్పుడు ఈ తెలంగాణలో సమాజం కానీ, భారతదేశంలో బహుజన సమాజం కానీ నిన్ను క్షమిస్తుంది, నీ పార్టీని క్షమిస్తుంది, దేశంలో అధికారం ఇస్తుంది. లేదంటే ఎందుకు బీజేపీకి అధికారం ఇస్తుంది ఇవాళ చెప్పండి? బీజేపీ 2 సార్లు అధికారంలోకి వచ్చి 3వసారి అధికారంలోకి రావడానికి కారణం ఏంటంటే ఇవాళ ఈ వర్గాలకి రాజకీయ రంగంలో విపరీతమైన అవకాశాలు కల్పించింది బీజేపీ. ఈవెన్ డిఎన్టీ లాంటి సంచార జాతులకు సైతం, విశ్వకర్మకు సైతం, మోస్ట్ బ్యాక్వర్డ్ కులాలకు సైతం అవకాశాలు కల్పించిన చరిత్ర బీజేపీకి ఉంది. కాబట్టే ఇవాళ బీజేపీకి అధికారాన్ని ఇవాళ దేశవ్యాప్తంగా ఇవాళ అందిస్తున్న చరిత్ర కనపడుతుంది. రేపు రానున్న ఎన్నికల్లో కూడా మహారాష్ట్రలో కూడా అదే జరిగే, జార్ఖండ్లో కూడా అదే జరిగే పరిస్థితులు కనపడుతున్నాయి. కారణం ఏంటంటే సోషల్ ఇంజనీరింగ్లో బీజేపీ ఇవాళ ఇచ్చినంతగా, అమలు చేసినంతగా కాంగ్రెస్ చేస్తలేదు. ఈవెన్ ఈ తెలంగాణలో చేయలేదు. ఈవెన్ ఈ తెలంగాణలో మళ్ళీ రెడ్లనే ముఖ్యమంత్రి చేసిన చరిత్ర ఇవాళ కనీసం ఒక బీసీనో, ఒక ఎస్సీనో, ఒక ఎస్టీనో, ఒక మహిళనో ముఖ్యమంత్రి చేసిన చరిత్ర కాంగ్రెస్ పార్టీకి ఉంటే నిజంగానే మేము నమ్మడంలో మాలాంటి వాళ్ళం. నేను భారత్ జోడో యాత్రకు వచ్చిన, రాహుల్ గాంధీ యాత్రకు వచ్చిన నీ కులగణన సభకు నేను ఎందుకు రాలేదంటే భారత్ జోడో యాత్రలో నాతో రాహుల్ గాంధీ లేదా మా మేధావర్గంతో రాహుల్ గాంధీ చెప్పింది ఒక్కటి కూడా అమలు చేయలేదు. సామాజిక న్యాయం పాటించలేదు. బీసీలకు ఎక్కడ పార్లమెంట్ సీట్లు ఇవ్వలేదు, ఎమ్మెల్యే సీట్లు ఇవ్వలేదు, అలాగే కార్పొరేషన్ చైర్మన్ సీట్లు ఇవ్వలేదు, మంత్రివర్గంలో చోటు ఇవ్వలేదు సరిగా. ఎందులో ఇచ్చాడని చెప్పి రాహుల్ గాంధీ నమ్మాలి ఇవాళ
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి నమ్మాలి తెలంగాణలో. అందుకే ఇవాళ జేపీ లాంటి వాళ్ళు అందుకే అంటున్నారు కులగణనతో ఏం సామాజిక న్యాయం వస్తుంది, మొత్తం తిరిగి అగ్రవర్ణాల రెడ్ల ఆధిపత్యమే ఉంది కదా అన్నిట్లలో అని చెప్పేసి జేపీ లాంటి వాళ్ళు కూడా మాట్లాడుతున్నారు. కరెక్టే కదా, వాస్తవమే కదా. కాబట్టి ఇవాళ నేను అంటున్న ఈ సందర్భంగా మీరు బీజేపీని కులగణన దేశవ్యాప్తంగా చేయాలని డిమాండ్ చేస్తున్నా. మీరు అసలు మీ పార్టీ పదవులలో ఎంతమంది బీసీలకు ఎస్సీ ఎస్టీలకు అవకాశాలు ఇచ్చిండ్రు? 50% మించి ఇస్తాన్న వాళ్ళు మీరు ఎందుకు ఇవ్వలేదు పార్టీ పదవులలో? మీరెందుకు తెలంగాణలో ఉద్యమకారులకు అవకాశాలు ఇవ్వలేదు? మీరెందుకు ఈ తెలంగాణలో సామాజిక న్యాయం సామాజిక తెలంగాణ అన్నోళ్ళకు అవకాశాలు ఇవ్వలేదు? ఏమి ఇవ్వకుండానే అంటే అవకాశాలు ఇవ్వకుండా లెక్కలు తేలినంత మాత్రాన ఏం ఉపయోగం అంటున్నా? లెక్కలు తేలిన తర్వాత మీరు ఇచ్చేది చేసేది ఏమిటి అనేది అత్యంత కీలకమైన విషయం. బడ్జెట్లో జనాభా దామాష పద్ధతి ప్రకారంగా బడ్జెట్ రావాలి. దానికి కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉందా? పరిశ్రమల్లో ఇప్పటికే మొత్తం అగ్రకులాలందరూ దోపిడీ చేసేసిన పరిశ్రమలన్నీ వాళ్ళ చేతుల్లోకి వెళ్ళిపోయినాయి. 7% తెలంగాణలో ఉన్న వాళ్ళ చేతుల్లో 70% పరిశ్రమలు వాళ్ళ చేతుల్లోనే ఉన్నాయి. కాబట్టి పరిశ్రమలు కూడా వాళ్ళ చేతుల్లో నుండి వీళ్ళ చేతుల్లోకి ఇస్తారా? అలాగే సినిమా ఇండస్ట్రీ వాళ్ళ టోటల్ తెలంగాణలో సినిమా ఇండస్ట్రీ అంతా కేవలం కమ్మారెడ్డి కాపు మధ్యలో ఉన్నది. ఈ 3 కులాలే సినిమా ఇండస్ట్రీని అంతా అనుభవిస్తున్నాయి. మరి జనాభా లెక్కలు తెలియని తర్వాత సినిమా ఇండస్ట్రీలో వాటా వీళ్ళకి వర్గాలకు లేదనే విషయం మీకు తెలుసు కదా. అసలు ఇప్పటికి జనాభా లెక్కలు మీరు సినిమా ఇండస్ట్రీలో జనాభా లెక్కలు తీస్తున్నారా? పారిశ్రామిక రంగంలో జనాభా లెక్కలు తీస్తున్నారా? కార్పొరేట్ రంగంలో ఎవరికి ఉందో సినిమా లెక్కలు తీస్తున్నారా? తీసిరా మీరు? అలాగే కార్పొరేట్ ఎడ్యుకేషన్ రంగంలో కార్పొరేట్ హెల్త్ రంగంలో ఎవరి దగ్గర ఉందో ఫార్మా రంగంలో ఎవరి ఆధిపత్యం ఉందో మీకు తెలియదా రేవంత్ రెడ్డి? అంటే ఈ రంగాలన్నింటినీ వదిలిపెట్టి కేవలం 42% రిజర్వేషన్లు అనేది ఎందుకు పనికిరాదు? లోకల్ బాడీ ఎన్నికల్లో 42% ఇస్తే ఎందుకు పనికిరాదు? మళ్ళీ తిరిగి అక్కడ అంతా కూడా రెడ్ల ఆధిపత్యం అగ్రవర్ణాల ఆధిపత్యమే ఉంటుంది. ఎమ్మెల్యేలో రిజర్వేషన్లు ఇవ్వకుండా, మీరు ఎంపీలో రిజర్వేషన్లు ఇవ్వకుండా, 50% సీలింగ్ ఎత్తేయకుండా ఇవాళ ఈడబ్ల్యూఎస్ సమర్థించిన మీరు, ఇవాళ ఈడబ్ల్యూఎస్ అమలు చేస్తున్న మీరు, జీవో 29 తెచ్చిన మీరు, రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎట్లా నమ్మాలి ఈ బహుజనులు, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు? ఏ రకంగా నమ్మాలి ఈ బహుజనులను? ఇమ్మడి ఆంధ్రప్రదేశ్లో రెడ్లంతా కూడా 55 ఏళ్ళు పరిపాలన చేసి బీసీ ఎస్టీ ఎస్టీలకు ద్రోహం చేసిన కాంగ్రెస్ పార్టీ రెడ్లంతా కూడా వాళ్ళందరి పక్షాన రేవంత్ రెడ్డి ముక్కు నెలకు రాయాలని, తప్పు జరిగింది మేము తప్పు చేసినామని. మొత్తం దేశవ్యాప్తంగా ఉన్న బీసీ ఎస్సీ ఎస్టీలకు తీరని అన్యాయం చేసింది మేమని చెప్పేసి రాహుల్ గాంధీ ముక్కు నెలకు రాయాలి, క్షమాపణ చెప్పాలి ఈ బహుజన జాతులకు. చెప్పడానికి సిద్ధంగా ఉన్నాడా? ఇవ్వడానికి పంచడానికి సిద్ధంగా లేడు, పెంచడానికి సిద్ధంగా రిజర్వేషన్లు పెంచడానికి సిద్ధంగా లేరు. డిక్లరేషన్ల పేరుతో మోసం చేసి కేవలం అక్కడికే పరిమితమైంది, లెక్కలతో అక్కడికే పరిమితమైతే రేపు ఏమి ఉపయోగం జరుగుతుంది అంటున్నా నేను ఈ సందర్భంగా. ఇంతకుముందు నా చిన్నతనం నుండి ఆర్ కృష్ణను చూస్తున్నా. ఇవాళ ఇప్పటి వరకు కూడా ఆయన ఏ డిమాండ్లు అయితే రాజకీయ రంగంలో రిజర్వేషన్లు కావాలన్నాడో, బీసీలకు మంత్రిత్వ శాఖ కావాలన్నాడో, బీసీలకు బడ్జెట్ పెంచాలన్నాడో, ఇంతవరకు ఏది అమలు కాలేదు. ఆయన చెప్పిన దాంట్లో ఒక్కటి కూడా అమలు కాలేదు. గత 40 సంవత్సరాలు 50 సంవత్సరాల పోరాటం ఫలితంగా ఆయన సాధించింది శూన్యం. ఇవాళ వర్గీకరణ పేరు మీద గత 30 ఏళ్ళుగా పోరాటం చేస్తున్న మందకృష్ణ మాదిగ నేతృత్వంలో కూడా జరిగింది ఏం లేదు. సుప్రీంకోర్టు జడ్జిమెంట్ వచ్చినా సరే తిరిగి మళ్ళీ కమిషన్ల పేరుతో కాలయాపన జరిగింది తప్ప వాళ్ళకు న్యాయం జరిగిన చరిత్ర ఏం లేదు. అంటే అటు మందకృష్ణ గారి ఇటు ఆర్ కృష్ణయ్య గారి ఎవరైతే రిజర్వేషన్ పోరాటాలు చేశారో వీటి వల్ల ఏమి పెద్దగా ఉపయోగం లేదు. రాజకీయ అధికారం వైపు పోవడమే అంతిమ లక్ష్యంగా బాబాసాహెబ్ అంబేద్కర్ మాన్యశ్రీ కన్షేరం చెప్పిండు. ఇవాళ రాజకీయ అధికారం వైపు ఈ బీసీ ఎస్టీ ఎస్టీలు వెళ్ళాలి అని చెప్పేసి నువ్వు అడుక్కోవడం మాని అధికారం వైపు పోవాలి, ఆత్మగౌరవం అప్పుడే వస్తుందని చెప్పిండు. కానీ ఇంకా మనల్ని ఈ కులగణన పేరు మీద, ఈ రిజర్వేషన్ల పేరు మీద ఇంకా అడుక్కునే స్థితిలోనే ఉంచి 7% లేని అగ్రవర్ణాలను అడుక్కోవాలి మనం, 4% లేని రెడ్డిని అడుక్కోవాలి మనం, అవునా? 1% లేని వెలమలను అడుక్కోవాలి మనం, 1% లేని బ్రాహ్మణులను అడుక్కోవాలి మనం.
ఏంటి ఈ దుస్థితి? 93% ఉన్న బహుజనులందరి దుస్థితి. ఈ దుస్థితికి కారణం ఎవరు? ఈ దేశాన్ని సుదీర్ఘంగా పరిపాలించిన కాంగ్రెస్ పార్టీ, ఈ రాష్ట్రాన్ని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సుదీర్ఘంగా పరిపాలించిన కాంగ్రెస్ పార్టీ కారణం కాదా? దాని తర్వాత వచ్చిన బీఆర్ఎస్ కారణం కాదా? బీజేపీ దేశంలో గత 15 ఏళ్ళుగా 10 ఏళ్ళు పరిపాలించి మళ్ళీ థర్డ్ టైం కూడా ఇవాళ పరిపాలిస్తున్న బీజేపీ కారణం కాదా? మొత్తంగా ఈ అగ్రవర్ణ సమాజము, ఈ మైనార్టీ అగ్రవర్ణ సమాజం మెజార్టీ మీద ఆధిపత్యం చేస్తూ, మెజార్టీలకు దక్కాల్సిన సమాధి మీద ఆధిపత్యం చేస్తూ, పరిశ్రమల మీద ఆధిపత్యం చేస్తూ, కార్పొరేట్ రంగం మీద ఆధిపత్యం చేస్తూ, ఇవాళ రిజర్వేషన్ల చుట్టూ వీళ్ళని చెప్పి 90% రిజర్వేషన్లు ప్రైవేట్ రంగంలో లేని క్రమంలో వీళ్ళు ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్ల గురించి మాట్లాడకుండా ప్రభుత్వ రంగంలో సెక్రటరియట్ ఎట్లా వస్తారండి? ప్రభుత్వ రంగంలో సెక్రటరియట్ ఒక ఐఏఎస్ ఆఫీసర్ను అక్కడ దాకా నువ్వు రానిస్తానవా? రాహుల్ గాంధీ నువ్వే కదా, నీ ప్రభుత్వాలే కదా 60 ఏళ్ళు దగ్గర పరిపాలించింది ఈ దేశాన్ని. నువ్వు కదా సిగ్గుపడాల్సింది రాహుల్ గాంధీ. నువ్వు కదా ఈ నేలకు ముక్కు రాయాల్సింది. నీ కాంగ్రెస్ పార్టీ కదా ఇవాళ మొత్తానికి దుర్మార్గంగా ఈ జాతులను అవమానపరిచింది, అన్యాయాలకు గురి చేసింది, మోసం చేసింది. ఇవాళ ఇప్పటికీ మోసం చేస్తుంది మీ పార్టీ కదా, బీజేపీ కదా. ఇవాళ దుర్మార్గంగా ఇవాళ అధికారంలోకి వచ్చేసి వర్గాలకు అన్యాయం చేస్తూ రావాల్సిన దక్కాల్సిన వాట ఇవ్వకుండా చేస్తున్నది బీజేపీ కదా, మీరు కదా. ఈ ఉత్తరాది బీజేపీ కాంగ్రెస్ పార్టీలు కదా ఈ దుర్మార్గంగా ద్రోహం చేస్తుంది బహుజనులకు. కాబట్టి ఇవాళ రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి ముందుగా క్షమాపణ చెప్పాలి. ఈ దేశానికి రాహుల్ గాంధీ, బహుజన జాతికి రాహుల్ గాంధీ, తెలంగాణలో ఉన్న బహుజనులకు రేవంత్ రెడ్డి ఖచ్చితంగా క్షమాపణ చెప్పాలి. క్షమాపణ చెప్పి అందులో క్షమాపణలో భాగంగానే ఇవాళ మీరు ఈ కులగణన చేపట్టి ఆ కులగణన తర్వాత ఇవాళ మీరు ఇచ్చేది కేవలం 42% లోకల్ బాడీ వాటా గురించి ఇస్తే ఏం ఉపయోగం లేదు. ఏవైతే రాజకీయ రంగంలో మీరు సర్వే చేస్తున్నారు, విద్యా రంగంలో సర్వే చేస్తున్నారు, ఉద్యోగ రంగంలో, ప్రైవేట్ రంగంలో సర్వేలు జరుగుతున్నాయి. అట్లాగే రిజర్వేషన్ ఫలాలు ఎంతమంది పొందిన కూడా అడుగుతున్నారు. మీరు మీ కులం మీద అడుగుతున్నారు. 75 ప్రశ్నలలో అన్ని రకాల ప్రశ్నలు అందరూ చెప్తారా చెప్పారా అనేది పక్కన పెడితే మీరేం చేస్తారు కులగన్న తర్వాత అనేది కీలకమైన విషయం మీరు ఇంతవరకు చెప్పలేదు, ఇంతవరకు స్పష్టం చేయలేదు. మీరు కేవలం 42% లోకల్ బాడీలో మేము బీసీలకు రిజర్వేషన్ పెంచుతామని ఒక్కది తప్ప మిగతా ఏవి కూడా మీరు స్పష్టంగా చేయలేదు, ప్రకటన చేయలేదు. సో కులగణన తర్వాత ఈ దేశాన్ని మోడల్గా, తెలంగాణను ఒక మోడల్గా ఈ దేశానికి అందిస్తాన రాహుల్ గాంధీ ఏమి అందిస్తావో చెప్పలేదు. ఇప్పుడు నేను అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పలేదు నువ్వు ఇక్కడ. అందుకే నేను భారత్ జోడో యాత్రలో నువ్వు ఏదైతే చెప్పినావో అది అమలు చేయలేదు. కాబట్టి నేను కులగణన సభకు రాలేదు. నేను కులగణన సభలో రాకపోయినా ఈ ప్రశ్నలు వేస్తున్న D6 ఏర్పాటు చేసిన ఈ దక్షిణాదికి మీరు ద్రోహం చేశారు, ఈ దళితులకు ద్రోహం చేశారు, ఈ బడుగు బలహీన వర్గాలందరికీ ద్రోహం చేసిన పార్టీ ఈ దేశంలో మొదటి పార్టీ ఏదైనా ఉంటే కాంగ్రెస్ పార్టీ, రెండవ పార్టీ బీజేపీ పార్టీ. కాబట్టి ఈ రెండు పార్టీలు ఇలా భారతదేశంలో ఉన్న 85% ఉన్న బహుజనులకు క్షమాపణ చెప్పాలి. ఈ తెలంగాణలో 93% ఉన్న బహుజనులకు క్షమాపణ చెప్పాలి రేవంత్ రెడ్డి. చెప్పిన తర్వాత కులగణన చేసిన తర్వాత కులగణన తర్వాత ఏమేమి చేస్తావో 42%కే పరిమితం కాకుండా ఏ రంగంలో ఎంత వాటా మేమెంతమందిమో మాకంత వాటా అన్ని రంగాల్లో ఇచ్చే దమ్ము ఇవాళ రాహుల్ గాంధీకి, రేవంత్ రెడ్డికి ఉందా? ఇది ప్రశ్నలు అడగాల్సిన అవసరము ఇవాళ తెలంగాణలో కులగణన ఏదైతే వస్తున్నారో మీరు ఇవ్వండి, మొత్తం వివరాలన్నీ ఇవ్వండి. కానీ మేమెంతమందిమో అన్ని రంగాల్లో మాకు అంత వాటా ఇస్తారా కులగణన తర్వాత అని అడగండి, నిలదీయండి ప్రజలారా. ఆ దిశగా మీరు నిలదీస్తారని ఆశిస్తూ, అట్లాగే మన ఛానల్ని ఆదరించడానికి ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి అని ఈ సందర్భంగా మీకు విజ్ఞప్తి చేస్తాను.